హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా ఈవినింగ్ టైంలో క్విక్గా తయారు చేసుకుని ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అది కూడా హెల్దీగా జొన్న పిండితో అండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ స్నాక్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా మనం ఒకే రకమైన స్నాక్స్ చేసి పెడితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో ఇలా డిఫరెంట్గా హెల్దీగా ఒకసారి జొన్న పిండితో కూడా స్నాక్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ వచ్చేసి ఇంచుమించుగా సర్వపిండిలా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 ఇంచు అల్లం ముక్కను ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే 3-4 టేబుల్ స్పూన్ల వేయించిన పొట్టు తీసిన పల్లీలను వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. ఇది రోటిలో దంచుకున్నారంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద లోతుగా ఉన్నటువంటి ఒక పాత్ర కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. దీనికి సరైన కొలతతో తీసుకోవాలండి నీళ్లు పిండి కూడా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది. వాటర్ని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా జొన్నపిండి వేసుకొని బాగా కలపాలి. 1 నిమిషం పాటు. ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపి ఈ మిశ్రమం మీద మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలండి. ఈలోపు పిండి అనేది కాస్త గోరువెచ్చగా అవుతుందన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఈ జొన్నపిండి మిశ్రమం ఇంకా కాస్త వేడిగానే ఉందండి. మనం వేడి నీళ్ళతో కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ అనేది. సో ఇలానే చేయండి. ఇప్పుడైతే ఇందులోకి ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. ఇందులో పల్లీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే నానబెట్టి పెట్టుకున్న 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకుందాము. ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టానండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ దగ్గరగా కారం వేసుకోవాలి. అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో చూసి వేసుకోండి కారం అనేది. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందుగానే వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ జొన్నపిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జొన్నపిండిలో కాస్త చెమ్మగా ఉంటుంది కదా, సరిపోతుందండి. ఈ మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలపడం వల్ల చపాతీ పిండిలా తయారైపోయింది చూడండి. ఇప్పుడు మన చేతులకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ మిశ్రమం నుండి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోవాలి. ఈ చెక్కల్ని మనం పెద్దగా అయినా చేసుకోవచ్చు లేదా చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు అండి, మీకు నచ్చిన సైజులో. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను అనమాట. ఇలా ప్యూరీ ప్లస్ తీసుకొని దీని మీదైనా చేసుకోవచ్చు లేదా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ చేసినా కూడా వస్తుంది. కాకపోతే ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని చేశారంటే అతుక్కోకుండా ఈజీగా వస్తుందన్నమాట. సో మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇక చూస్తున్నారు కదండి, బాగా పల్చగా చేసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలో కొద్దిగా హోల్ లాగా పెట్టుకున్నారంటే త్వరగా వేగుతుందండి. వీటిల్లో మనం ఆయిల్ వేస్తాం కాబట్టి చక్కగా క్రిస్పీగా తయారవుతుందన్నమాట. సో అన్ని బాల్స్ని కూడా ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై చేయకుండా వీటిని పెనం మీద కాల్చుతున్నాను. మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కాస్త చిన్న సైజులో చేసుకొని. ఇక్కడైతే స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న చెక్కను పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇది కాస్త ఆరి ఉంటుంది కదా తడి అనేది, దీని మీద కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీన్ని రెండో వైపుకి కూడా తిప్పి ఇలాగే 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. ఇవి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా క్రిస్పీగా అవుతాయి. కాస్త టైం పడుతుందండి ఇలా చేసుకోవడానికి. కాకపోతే తక్కువ ఆయిల్తోనే వేయించుకోవచ్చు. లేదా మీకు ఇష్టమైతే చిన్న సైజులో చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా చక్కగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నేను తయారు చేసిన ఈ స్నాక్స్ అయితే పైన క్రిస్పీగా లోపల కొద్దిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేసేయచ్చు. కారం కారంగా ఉప్పగా చాలా బాగుంటాయి. లేదా రైతాతో కానీ మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇందులోకి పల్లీలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసాం కదా,
ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా తగులుతూ కమ్మగా అనిపిస్తుందండి నోటికి. ఒకసారి తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి, ఏమీ పాడవవు. సో ఈ స్నాక్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.